మిచాంగ్ తుఫాన్తో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు కొట్టుకొని పోయాయని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి పంటలు పండిస్తే తుఫాన్ ప్రభావంతో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రైతాంగంలో ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన కాంచి రైతులకి ఈ 4 ఏళ్ల నుంచి ₹1 కూడా ఇవ్వలేదంటారు. పంట నష్టం రాలా ఇంతవరకు. ఎన్ని సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పంట నష్టపోతుంటే పంట నష్టానికి ₹1 కూడా రావట్లేదు రైతుకి. అంటే ఇప్పుడు ఈ ముఖ్యంగా కూడా ఈ పంట కనుక చూసుకున్నట్టయితే చాలా కష్టతరంగా దీన్ని సాగు చేసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కూడా ఈ ఏడాది వచ్చేసి వర్షాభావ పరిస్థితి వల్ల నీటి కోసం అని చెప్పి దానికి కూడా ఖర్చు వెచ్చించడం జరిగింది. అది ఏ విధంగా జరిగింది, దానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? మామూలుగా రైతు కౌలు తీసుకోవటమే ఎకరానికి వచ్చి 40-50 రూపాయలు కౌలు అండి. ఇక్కడ ఈ మొక్క నాటినప్పుడు అంతా అసలు వర్షాలంటూ లేవు, చుక్క నీరు లేకపోతే అందరూ ట్యాంకర్లతో తీసుకొచ్చేసి ఇవి మామూలుగా పైపులు వేసుకొని చేతులతో కూడా అన్నది కుండలతో నీళ్లు పోసి వీటిని బతికించడం జరిగిందండి. అలా జరిగి చేసి పంట చేతికి వస్తున్న టైంలో ఈ రోజున అనేది ఇప్పటికీ ₹1,50,000 అనేది పెట్టుబడి పెట్టడం జరిగిందండి. ₹1 చేతికి వచ్చే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా అన్నది హాయిగా తాడేపల్లి కాలుష్యం కొనుక్కొని వాళ్ళ స్నేహితుడు ఓడిపోయాడని బాధ తప్పితే రైతులు ఈ విధంగా బాధపడుతున్నారు. బాధ మన ముఖ్యమంత్రి దగ్గర ఏమీ కనిపించట్లేదండి. ఒక అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇటొచ్చి రైతులు ఆదుకుందామని చెప్పేసి ఏ ఒక్కరు ఇటు వచ్చి చూసిన పాపాన్ని పోలేదండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, మొత్తం కూడా పంట మొత్తం కూడా నీటి పాలైపోయింది. మీరు పంట వేశారు, ఎన్ని ఎకరాల పంట వేశారు, మీకు ఎంత ఖర్చు చేశారు, ఎంత నష్టం రాబోతుంది? 6 ఎకరాలు వేసాను, ₹9 లక్షల అయిపోయింది. పంట చూస్తే ఇట్లా మునిగిపోయింది. ఇట్లా తుఫాను వచ్చిందని మేము అనుకోలేదు. కాకపోతే ప్రభుత్వం వారు ఈసారన్నా మాకు దయచేసి ఏదోటి ఇప్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మీరు చాలా కష్టపడ్డారు, 6 కాలం శ్రమించారు, ఆ పంట మొత్తం చేతికి అందింది, పంట కూడా బాగానే పండింది. పండినప్పటికీ కూడా ఒకేసారి ఈ వర్షం కారణంగా కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా మీరు నష్టాన్ని ఏ విధంగా పూర్తి చేసుకుంటారు? గతంలో కూడా అప్పులైనాయి దీనికి సంబంధించి? అవుతాయండి, అవ్వకుండా రైతన్నాక ఇట్టగా ఎంతగా ఇదిగా ఎదుగాల. ఒకసారి పురుగు వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో అవన్నీ తట్టుకున్నాం. ఇదేం అసలు ₹1 చేతికి వచ్చేది కనపడలేదు. అసలు అంతా నీళ్ళలో మునిగిపోయింది ఈ తుఫాను మాకు ఎక్కువైపోయి. అంటే గతంలో కూడా మీరు పంటలు వేసారు, మీరు కౌలు రైతు కాబట్టి దానికి సంబంధించిన అప్పులు ఉంటాయి. ఇప్పుడు ఈ పంట నష్టం ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి? ఏరే ఉండదు అమ్ముకోవాలి, లేకపోతే మరి ఏం చేయాలి? మరి మాకు అది ఏదైనా దేంట్లో దూకి చావటే మీరు ఇంతగా అడిగితే నేను చెప్పేది. అంటే పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ వీళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, చాలా ఖర్చు పెట్టామని చెబుతూ ఉన్నారు. మీరు చూశారు, ఇక్కడ పంటలు మొత్తం కూడా తీవ్రంగా కూడా నష్టపోయారు వర్షం కారణంగా కూడా. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిహారం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఎకరానికి ఇప్పుడు కనీసం 2 లక్షలు, 1,50,000 పెట్టామండి. ప్రస్తుతానికి కౌలు 40,000 పెట్టాము. 40,000 పెట్టాము. ఇప్పుడు మొత్తం చేతికి ఇప్పుడు 1,50,000 అయింది. 1,50,000 అయింది. ఇప్పుడు పంట మొత్తం నష్టపోయింది. ఒక్కొక్క రైతు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 1,50,000 అప్పు బయట తెచ్చిందేనండి. సొంతగా ఏది రైతు దగ్గర ఎప్పుడు ఉండదు. ఆ 1,50,000 అనేది అప్పు తెచ్చాం. ఈ ప్రభుత్వం అనేది కూడా మాకు ఎంతో కొంత ఇప్పుడు తార్పాలిన పట్టలు కూడా లేదండి. కనీసం వరి ధాన్యానికి కూడా తార్పాలిన పట్టలు అనేది కూడా ఇన్ని 4 సంవత్సరాల నుంచి కూడా తార్పాలిన పట్టలు అనేది సబ్సిడీ అనేది ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. ఇంతవరకు పట్ట అనేది కూడా లేకుండా పోయింది మాకు. ఇప్పుడు కనీసం ₹2 లక్షల మనకు నష్టం జరిగింది. ఈ 1,50,000 కాక ఈ చేతికి వచ్చేది అనేది లేదు. ప్రభుత్వం అనేది ఆదుకోవాలని కోరుకున్నాం. అంటే వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎంతో కష్టపడి పంటను పండించడం జరిగింది. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించిన పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి మొత్తం కూడా బయట నుంచి అప్పులు చేసి తీసుకొచ్చి చేసాము. ఇటువంటి పరిస్థితుల్లో పంట చేతికొచ్చినటువంటి సమయంలో ఈ తుఫాన్ కారణంగా కూడా పూర్తిగా నష్టపోయాము. ఇక మా దగ్గర ఏమీ లేదు, పరువుగా బతకాలంటే మాత్రం ఉన్నటువంటి భూమిని లేకపోతే భూమి లేకపోతే ఉన్నటువంటి ఆస్తిని అమ్ముకొని బతకాలి, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఇక్కడ ఉన్న రైతులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళైతే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్.